చూస్తే ఈ రోజు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన ప్రియతమ నాయకుడు భావి ప్రధానమంత్రి వర్యులు ఎంపీ శ్రీ రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ ఏడుదొడ్ల సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చెల్లా నరసింహారెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సిద్దిల దశరథ, కర్మన్ఘాట్ మాజీ హనుమాన్ టెంపుల్ డైరెక్టర్ వెంకటేష్ గౌడ్, కార్పొరేటర్లు తీగల సాయినాథ్ రెడ్డి, గజ్జల రామచంద్ర, అక్కి మాధవి, కోఆప్షన్ నెంబర్ పల్లె జంగయ్య గౌడ్, మాజీ సర్పంచ్ పల్లె పాండు, మాజీ వార్డు మెంబర్ కేసరి యాదిరెడ్డి, మీర్పేట మహిళా అధ్యక్షురాలు కె పద్మశ్రీ, రంగారెడ్డి జనరల్ సెక్రటరీ పద్మారెడ్డి, రంగారెడ్డి వైస్ ప్రెసిడెంట్ అరుణ, రంగారెడ్డి జనరల్ సెక్రటరీ తమలపాకుల హర్షలత, జడ్పీహెచ్ఎస్ చైర్మన్ గంగమ్మ, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సిద్ధేశ్వర్ చారి, ఎన్ఎస్యుఐ దీక్షిత్ మట్ట సత్యనారాయణ, ఎరుకల రవి గౌడ్, రవీందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, పైల శేఖర్ రెడ్డి, పరశురాం, కళ కుమార్, సైదులు, మన్యం, రాజేందర్, రవికుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు। సరూర్నగర్ డివిజన్ ఏదైతే ఎన్ఎస్ఏ జనరల్ సెక్రటరీగా రంజిత్ గారు మరియు సరూర్నగర్ డివిజన్ గారు బాలకృష్ణ గారు వీరు ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన శుభ సందర్భంగా భారతదేశంలో రాహుల్ గాంధీ గారు రేపు రాబోయే యువతకు కానీ రాబోయే భావి తరాలకు ప్రధానిగా కావాలని చెప్పి సమయంలో రాహుల్ గాంధీ గారి ఏదైతే భారత్ జోడో యాత్ర న్యాయ యాత్రతో ఇలా భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం కోసం ఏదైతే ధర్మం కోసం పోరాడుతున్న ఒక పెద్ద బలమైన నాయకుడు, అలాంటి నాయకుని ఆశయాలకు ఆలోచనలకు ఎన్ఎస్ఐ విభాగమైన రంజిత్ ప్రాంతంలో రక్తదానం చేయడము ఒక మంచి శుభదాయకము। ఏదైతే వారి తాత కానీ వారి నాన్నమ్మ గారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ ఈ భారతదేశ అభివృద్ధి సంక్షేమాలకు దేశ ఐక్యత ప్రతి ప్రాణాలు బలిగొన్న నాయకులు వాళ్ళు, అలాంటి ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ కూడా రేపు రాబోయే రోజుల్లో ఈ భారతదేశ ఐక్యతకు ముందుండాలని చెప్పి కోరుతూ మనం అందరం కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం।